హాయ్ గాయ్స్ అందరికి. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక టెంపుల్ స్టైల్ పులిహోర, ఒక గుడిలో పులిహోర చేస్తే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగా టేస్ట్ మనం ఇంట్లో ఎట్లా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా మీరు చింతపండు నానడానికి లేట్ అవుతుంది కాబట్టి చింతపండుని ఫస్ట్ నానబెట్టేసుకొని తర్వాత బియ్యం మంచిగా నీట్గా కడిగేసుకొని మంచిగా బియ్యం అన్నం అయితే వండేసుకోవాలి. మీకు అన్నం వండడానికి కొలతలు తెలియకపోతే ఒక 2 గ్లాసుల బియ్యం ఉంటే 4 గ్లాసుల వాటర్ పోసేసి పెట్టేసేయండి, అదే నీట్గా కుక్ అయిపోతుంది. తర్వాత అన్నం కాగానే ఏం చేస్తారంటే అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి మిక్స్ చేసేసి సైడ్కి పెట్టేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఒక కడాయి పెట్టేసి మన ఆవాలు మెంతులు అనేది కొద్దిగా గరం చేసేసుకొని పౌడర్ వేసి పెట్టేసుకోండి. పౌడర్ వేసేసి పెట్టేసుకొని ఆ పౌడర్ని కూడా దానిపైన వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసి మళ్ళీ కొద్దిగా జీలకర్ర మెంతులు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని సైడ్కి పెట్టుకున్న చింతపండు మంచిగా గుజ్జు చేసుకొని మంచిగా చింతపండుని కొద్దిగా గరం అయ్యేదాకా ఉంచి మన రైస్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి తాల్పు కోసం పల్లీలు అట్లనే మినప్పప్పు మన శనగపప్పు వేసేసుకొని మంచిగా ఇట్లా నల్లగా ఫ్రై కాగానే కొన్ని అల్ల మిరపకాయలు వేసేసుకొని మంచిగా సైడ్కి పెట్టేసుకోవాలి. అట్లా మంచిగా అవి నల్లగా కాగానే తీసుకొని మన రైస్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇది సేమ్ మంచి టేస్ట్ వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక టెంపుల్కి వెళ్తే పులిహోర తింటే ఎట్లయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎట్లుంది టేస్ట్ ఏంది కథ అనేసి. రైట్ మరి.